మాట అబద్ధం. బీసీలతో పాటే ఈ ఎన్డీఏ కూటమి ఉంటది. రైట్ రైట్ మనతో కృష్ణాని గారు రాజకీయ విశ్లేషకులు. కృష్ణాని గారు నమస్తే సార్. బ్రహ్మనాయుడు గారు నమస్తే. ప్యానల్ మెంబర్స్ కి నమస్కారం. సో మీరు రెండు అంశాలు, మొదటి అంశం పేర్నాని గారిది, రెండో అంశం వినుత కోట గారి అంశం మీ దగ్గర నుంచి స్టార్ట్ చేయాలి. ఇప్పుడు మూడు రాజకీయ పార్టీలు అంటే ఒకవైపున కూటమి, ఇంకొక వైపున ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇద్దరు కూడా అధికార ప్రతిపక్ష పార్టీలు, రెండు కూడా బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారు. ఎంత బాధ్యతారహితం అని అంటే వీళ్ళు ప్రజల మొత్తాన్ని తప్పుదారి పట్టిస్తున్నారు, అప్రజాస్వామికమైనటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇది ఇందాక రాజ్యాంగము వ్యవహారం ఇవన్నీ కూడా విజయ్ గారు చెప్పారు కదా. వీళ్ళకే రాజ్యాంగాలు పనిచేయవు, వాళ్ళకే పనిచేయవు, వీళ్ళకే పనిచేయవు. వీళ్ళకి సొంత రాజ్యాంగాలు ఉన్నాయి ఇద్దరికి, ఇద్దరు అంతే వ్యవహరిస్తున్నారు. వీళ్ళకి ఏంటి అని అంటే ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు అని అంటే డైవర్ట్ పాలిటిక్స్ ఏనండి, నో డౌట్. ఇద్దరికి ఉందండి. అధికారంలో ఉన్న వాళ్ళకేమో ప్రభుత్వ వైఫల్యాల మీద ప్రజల్లో చర్చ జరగకూడదు, ప్రతిపక్ష పార్టీకేమో వాళ్ళకి వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అంశము విస్తృతంగా చర్చ జరగాలి, ప్రజల్లో ఉండాలి. వాళ్ళు ఎవరినో ఒకళ్ళు తిడతారు, ఏదో ఒకటి చేస్తారు, రెచ్చగొడతారు ప్రభుత్వాన్ని. పార్టీల్లో అధికార పార్టీ వాళ్ళని రెచ్చగొట్టి వాళ్ళని మొత్తం రాజకీయం అంతా తమ వైపు ఉండే విధంగా, చర్చలన్నీ కూడా ఈ అంశాల మీద జరిగేటువంటి విధంగా వాళ్ళు ఆ విధమైనటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు ఇద్దరు ఎంత బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్నారంటే ఎన్నో ఉదాహరణలు చెప్పొచ్చు. ఒక్క ఉదాహరణ చెప్తాను. ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే ఒక అధికార పార్టీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యేని అట్లా మాట్లాడటం అనేది మీరు ఏ విధంగా చూడాల్సి ఉంటది? అసలు ఎంత బాధ్యతారహితం, చాలా చాలా దురదృష్టం, అది జుగుత్సాకరం, దురదృష్టం. మరి అదే ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీదకి వెళ్ళి ఆ విధంగా దాడి చేయటాన్ని దాన్ని రౌడీజం అనాలా లేకపోతే గుండాయిజం అనాలా, వేరే ఏమనాలి? దానికి గుండాలా రౌడీలు అనే పాయింట్ కాదు ఇక్కడ. వాడు చేసే పని అలాంటిది, గుండాయిజమా రౌడీజమా అనేటువంటి. మీరు చట్ట అధికారం ఉంది, ఎమ్మెల్యే మీద మాట్లాడాడు, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటారు, ఎవరు కాదు అంటున్నారు. నేను ఇది అసలు ఇంకా కీలకమైనటువంటి ఉదాహరణ చెప్తాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కారు కింద కార్యకర్త పడ్డాడు, సింగయ్య పడ్డాడు, సింగయ్య చనిపోయాడు, వ్యవహారం ఓకే. జగన్మోహన్ రెడ్డి కారు కింద పడ్డాడు అని వీళ్ళు ప్రచారం చేశారు. ప్రచారం చేసిన వాళ్ళు ఏమైనా కోర్టు ముందు వాళ్ళు వెళ్ళి దాన్ని ఏమైనా సమాచారం ఇచ్చారా, ఆధారాలు ఇచ్చారా? ఏం లేవు. పబ్బం గడుపుకోవటం అన్నమాట ప్రచారం చేయటం. వీళ్ళు ఏం చేశారు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బరి తెగించారు. సింగయ్య కుటుంబాన్ని తీసుకొచ్చి నారా లోకేష్ ఇట్లా రెచ్చగొట్టాడు, ఆయన్ని మొత్తం అంబులెన్స్ లో చంపేశారు అనేటువంటి విధంగా మాట్లాడేటువంటి. లోకేష్ గారు మనుషులు ఏదో వెళ్ళి సింగయ్య గారి భార్యకి చెప్పి మీరు జగన్మోహన్ రెడ్డి గారు మీరు చెప్పండి అని చెప్పారని గమనించండి. మీరు ఒకటి గమనించండి, ఇద్దరు బరితెగింపు. ప్రజలు ఎంత ప్రజలను పిచ్చోడు చేసేటువంటి ప్రయత్నము, ఈ బరితెగింపు ఏంటండి అసలు ఇది? ఎందుకో తెలుసా? ఇప్పుడు మీడియా కూడా ఒకసారి పునరాలోచన చేయాలి. మీడియా వాళ్ళకి అనగానే మీడియాకు బాధేస్తారు. ఎందుకంటే ఎవరు మీడియా వాళ్ళదే. తెలుగుదేశం మీడియా ఇప్పుడు ఇదిగో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీళ్ళు రప్ప చంపేస్తున్నారు, అది వాళ్ళు ఆ ప్రచారం చేస్తారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా ఇదిగో చూడండి ఈ విధంగా దౌర్జన్యాలు చేస్తున్నారు, దాడులు చేస్తున్నారు, మా మీద అక్రమ కేసులు వీళ్ళు మాట్లాడారు. వీళ్ళిద్దరికీ వేరే పని బాట్లేదు, ఈ మీడియాలకు కూడా వేరే పని బాట్లేదు. ఏ సమస్యలు చర్చకు రాకూడదు, ఈ రాజకీయాలే మాట్లాడారు. మధ్యలో పోనీ ఎవరన్నా ఉన్నారంటే వాళ్ళకు కూడా మనం ఎక్కడ వెనకబడిపోతామో. ఇప్పుడు మీ దాంట్లో 3 డిబేట్లు జరిగాయి అనుకోండి, 3 పూట్లకు 3 డిబేట్లు జరుగుతాయి, 3 రాజకీయాల గురించే. అరే పబ్లిక్ ఆస్పెక్ట్ లో మాట్లాడేదానికి మీడియా ఓకే అంటే మనం వెనకబడిపోతామేమో ఈ రాజకీయ పార్టీల అంశాలు మాట్లాడకపోతే అని వాళ్ళ ఎజెండాకి మీడియాలో ఒత్తాసు పలికేటువంటి పరిస్థితి ఉంది. మేము అవకాశం వరకు ఖచ్చితంగా ప్రజా సమస్యల మీద మనం ఎక్కువగా ఫోకస్ చేస్తాం. ఇప్పుడు రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బట్టి ఒక దౌర్భాగ్యం అంటే ఈ రాజకీయ పార్టీలు ఇలా వ్యవహరిస్తున్నట్టు తీరు. నేనేదో బయట ఉండి నేను వీళ్ళని అంటున్నాను, నువ్వు ఎలా అంటావా మా రాజకీయ పార్టీలని అని వాళ్ళ కోపం వస్తే రావచ్చాము. మీకు ఎలక్షన్ అప్పుడు రాజకీయాలు ఓకే, ఇక 365 రోజులు 5 ఏళ్ళు మీరు రాజకీయాలు, మీరు తిట్టుకోవటాలు, మీరు కొట్టుకోవటాలు, వీటి గురించే మాట్లాడుకోవాలా? వీటి గురించే చర్చించాలా? అసలు ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయి, ప్రజల బాధలు ఎన్ని ఉన్నాయి, అసలు వాటికి సంబంధించినటువంటి అంశమే చర్చకు రాకుండా ఎంత కుట్రలు చేస్తున్నారు ఈ రాజకీయ పార్టీలు. వాటి తోకబట్టుకొని ఈ రోజున వేలాడుతున్నటువంటి ఈ మీడియా
ఇది దౌర్భాగ్యమైన పరిస్థితి అండి. ఇది నేను చెప్తున్నాను, ఇది పెద్ద కుట్ర. మీకు ఉదాహరణ చెప్తాను. మీరు కొన్ని రాష్ట్రాలు ఈ విధమైనటువంటి రాజకీయాలని ఈ విధంగా తయారు చేసినారు. మీరు చూడండి, ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో ఒక ఉదాహరణ కోసం చెప్తున్నాను. అక్కడ తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ వీళ్ళిద్దరి మధ్య గొడవలు, కొట్లాట్లు, తిట్టుకొట్టాలు 360 రోజులు ఇదే పని ఇంకా రాజకీయమే. మీరు ఇది ఆంధ్రప్రదేశ్ లో కూడా మీరు వైసీపీ ఉన్నప్పుడు వాళ్ళు చేసినటువంటి దాడుల వ్యవహారం చూసాం. ఇప్పుడు వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళ దాడులు కూడా చూస్తున్నాం. ఇదే రౌడీజమే కదా. ఇప్పుడు ఊళ్ళో జరుగుతున్నది తెలుసా? ఇది రాష్ట్రం అయిపోయింది, జిల్లాలు అయిపోయినాయి, ఊరుకు బాగుతుందండి. ఊరుకు నేర్పిస్తున్నారు ఇది. ఎవరైనా సరే మీరు ఆ ఊర్లో ఉండేవాళ్ళు వైసీపీ వాళ్ళు వైసీపీతో ఉండాలి, తెలుగుదేశం జనసేన వాళ్ళతో, బీజేపీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఉండాలి. వీళ్ళిద్దరి మధ్య నిత్యం ఘర్షణ ఉండాలి. అది ఎంతవరకు అంటే విమర్శలు చేసుకోవటాలు, కొట్టుకోటాలు, తిట్టుకోటాలు, కేసులు పెట్టుకోటాలు. అసలు వాళ్ళని బిజీ చేయాలి. వాళ్ళు అలాంటి ఇబ్బందులు పడి ఈ పార్టీల దగ్గరకు వస్తే వాళ్ళని ఓదారుస్తూ ఒకరిని తెలియకుండా రెచ్చగొట్టి గొడవలకు పోయే విధంగా చేసి వీళ్ళు రాజకీయంగా పబ్బం గడుపుకోవాలి. నాయకులకు కావాల్సినటువంటి పని. వాళ్ళ జీవితాల పరిస్థితి ఏంటి? వీళ్ళని నమ్ముకున్నటువంటి కార్యకర్తల పరిస్థితి ఏంటి? కార్యకర్తల వరకు పరిమితం అవటం లేదు. ప్రతి వాళ్ళని రాజకీయాల్లోకి లాగుతున్నారు. ఊర్లో ఉండేటువంటి వాళ్ళని కూడా. వాళ్ళు ఒక్కసారి ఓటేసిన తర్వాత మర్చిపోతారండి. ఎవరికి ఓటేసారు? ఓటేసారా, అయిపోయింది, ఎన్నికలు అయిపోయినాయి, మాకేమైనా కావాలయ్యా, అది కావాలి, ఇది కావాలని. అసలు అది లేకుండా ఈ రోజున మొత్తం రాజకీయమయం చేసేటువంటి దౌర్భాగ్యమైన రాజకీయాలను ఆంధ్రప్రదేశ్ కి తీసుకొస్తున్నారు. ఈ కుట్రల్లో తిలా పాపం తలా పిడికడం ఏ పార్టీ లేదనేది లేదు, అన్ని పార్టీలు ఉన్నాయి. నేను ఇది ఒకసారి మీరు దయచేసి మీరు చేస్తున్నటువంటి కుట్రలు ప్రజలకు తెలియవు, లేకపోతే ప్రజలను మేము మభ్య పెట్టగలం అని మీ కార్యకర్తలను మభ్య పెడుతున్నారు. వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తున్నారు, వాళ్ళు చంపుకునేటువంటి చేస్తున్నారు, వాళ్ళ జీవితాలను నాశనం చేస్తున్నారు. రాష్ట్రాన్ని ప్రజలు రైట్. కృష్ణాని గారు